రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సర్కారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వ్యవహరిస్తోందన్నారు. దీనిపై మరో ప్రజా పోరాటం దిగుతామని హెచ్చరించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కాంగ్రెస్ గ్యారంటీలు, 6 అబద్దాలు, 66 మోసాల హామీలపై బీజేపీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 7న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ఈటెల తెలిపారు. ఆ మాత్రము ఎకరమో 2 ఎకరాల్లో ఉన్నటువంటి భూములను ఇవాళ 20 లక్షలకు 30 లక్షలకు గుంజుకొని ఇవాళ రైతుల కళ్ళలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మా భూములు గుంజుకోకండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వందల మంది పోలీసులతో రెవెన్యూ ఉద్యోగులు మిడతల దండ మీద ఓ తోడలు లెక్కపడి వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తున్నారు. బీ కేర్ఫుల్ రేవంత్ రెడ్డి గారు. మీరు కనుక ఇవాళ ఆల్రెడీ శ్రీశైలం రోడ్డు కావచ్చు, నాగల్సా రోడ్డు కావచ్చు, దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప మళ్ళా కొత్త రోడ్డు పేరిట 1900 కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేం. ఆ రైతుల పక్షాన్ని తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ ఒక 16,000 ఎకరాల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరైన ధర కనుక ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేట్ కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇదేం ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూమి కాదు, ఇదేమన్నా స్కూళ్ళ కోసమో కాలేజీల కోసం తీసుకున్న రోడ్డు కాదు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కట్టే ఇండ్ల కోసం 330 ఫీట్లతో రోడ్డు కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజహితం కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని, ఆ 9 గ్రామాల ప్రజానీకానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.